ये क्लॉट जैसा तो नहीं लग रहा, नो फिजिकल इंजरीज, बट पीटीएसडी का साइन लगता है ये बच्ची बड़ी घबराई हुई, एंग्जाइटी तो रहेगी पर घबराने की कोई बात नहीं है। आई विल गिव हर सम मेडिसिन्स, आप इस बच्ची का ध्यान रखिएगा, ओके? భారతి నువ్వు దేని గురించి ఆలోచించి దిగులు పడకు. నీ పరిస్థితుల్లో ఎవరున్నా అదే చేసి ఉంటారు. ఏం జరిగినా చూసుకుందాం. నేనున్నాను. నువ్వు బయటికి వచ్చేంత వరకు మన ఫ్యామిలీ నేను చూసుకుంటాను. నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచించుకో. సత్య, నాకు ఏమైందో తెలియట్లేదు. వాడు చింటూ దగ్గరికి వెళ్ళాడు, అది మాత్రం గుర్తుంది నాకు. ఆ తర్వాత ఏమైందో सर और इंतजार नहीं कर सकते. मैं अंदर जा सकता हूँ? భారతి, బయట పోలీసులు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు రిమాండ్ కావాల్సిన ప్రొసీజర్ని స్టార్ట్ చేయాలంట. ఈ రిమాండ్ ని ఆపగల. సత్య, ఏం మాట్లాడుతున్నావు? డు యు నో ద సీరియస్నెస్ ఆఫ్ దిస్? 5 చనిపోయారు. ఏం చేయమంటావు? ఈజ్ అ మర్డర్ నౌ. 15 రోజులు రిమాండ్ చేసి తీరాలి. ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. కోర్టులో ప్రొడ్యూస్ చేశాక మిగతాది చూసుకుందాం. నువ్వు కంగారు పడుకు, ఓకే? పార్థిబన్ వెళ్దామా? ముందు నా తరపు నుంచి ఒకే ఒక ప్రశ్న మిలాడ్. బాలిస్టిక్స్ రిపోర్ట్ ఏం చెప్తోందంటే గన్ నుంచి ఫైర్ అయిన 5 బుల్లెట్స్ కరెక్ట్ గా చనిపోయిన వారి నుదుట పాయింట్ బ్లాంక్ గా దిగాయి. ఒక్క బుల్లెట్ కూడా మిస్ ఫైర్ అవ్వలేదు. ఇప్పటి వరకు తుపాకీనే పట్టుకొని ఇతను స్ప్లిట్ సెకండ్ లో వరుసగా 5 సార్లు ఎలా కాల్చారు? ప్రాపర్ గా ట్రైనింగ్ తీసుకున్న కొంతమంది పోలీసులే మోకాళ్ళ కింద షూట్ చేయడానికి తడబడుతున్నారు. కానీ ఈయన మాత్రం ఎటువంటి కంగారు లేకుండా పాయింట్ బ్లాంక్ లో 5గురిని ఎలా షూట్ చేయగలిగారు? ఇన్స్పెక్టర్ భావర్ జీఠా, శ్రీ పార్థిబన్ గారి తుపాకీ కాల్చే ప్రతిభని మరికొందరి సామాన్యుల ప్రతిభతో పోల్చి ఓ నివేదికను సమర్పించాలని కోర్టు ఆదేశిస్తోంది. नजरत, उधर खड़े हो जाओ. मारो. अरे छोड़. शाहिद, सब नोट कर लीजिए. शशिकांत, पार्थिबन, पार्थिबन, आइए. इसको 9 mm दे. మొగుణ్ణి, తోడ పుట్టిన తమ్ముణ్ణి చంపిన వాణ్ణి కుటుంబంతో సహా నరికి పూడ్చాకే నా మొగుణ్ణి మట్టిలో కలుపుతాను. ఇది వడ్డావు వదలుకో. పార్థిబన్, మీరు చంపిన వాళ్ళు ఎవరు మంచి వాళ్ళు కారు. దేర్ ఆల్ గ్యాంగ్స్టర్స్. ఇట్ విల్ కమ్ అండర్ సెల్ఫ్ డిఫెన్స్. ఓకే, నథింగ్ టు వరీ. విల్ టేక్ కేర్. ఓకే.
కొన్నాళ్ల క్రితం మన ఊళ్ళోకి ఒక స్పాటెడ్ హైనా దారి తప్పి వచ్చినప్పుడు దాన్ని ఊరు మొత్తం కలిసి కొట్టి చంపాలనుకున్నారు. కానీ ఇతను తన ప్రాణాల్ని పణంగా పెట్టి ఈ ఊరి జనం నుంచి ఆ హైనాని కాపాడారు. నేనేం అడుగుతున్నానంటే యువర్ ఆనర్, జంతువుల్ని ఇంత అమితంగా ప్రేమించే ఇతను ఆ 5గురిని ఎలా చంపుంటారు? తనని, పాపని, షాప్ లో పనిచేసే యువతిని కాపాడుకోవడానికే సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఆ 5గురిని కాల్చి చంపారు. యువర్ ఆనర్, ద మైటీ పీనల్ కోడ్ మే ఇన్సులేట్ దిస్ జెంటిల్మెన్స్ యాక్ట్ as సెల్ఫ్ డిఫెన్స్. ఇంతవరకు జరిగిన విచారణను, వాదోపవాదాలను, వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకొని ఈ కేసుని పూర్తిగా పరిశీలించాక నేరం ఆరోపించబడ్డ శ్రీ పార్థిబన్ ఐపీసీ సెక్షన్ 103 మరియు 106 కింద నిరపరాధిగా భావించి ఈ న్యాయస్థానం వారిని విడుదల చేస్తోంది. అంతేకాకుండా శ్రీ పార్థిబన్ గారిని ఈ సంవత్సరపు వీర సాహసి బిరుదుతో సత్కరించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నాను. పార్థిబన్, తలెత్తుకొని నడవండి. చేతికి గన్ దొరికినా షూట్ చేయకూడదు. అదంత ఈజీ కాదు. ఐ కెన్ పిక్చర్ మై సెల్ఫ్. నువ్వు పాపం నాన్న, నేను ఇలా చూడలేకపోతున్నాను. చచ్చిన వాళ్ళ మీద ఎన్ని కేసులున్నాయంటే వాళ్ళు మామూలు కారు సత్య. అంతేకాకుండా వాళ్ళ మనుషులు చనిపోయారు కదా, వాళ్ళు ఊరుకుంటారంటావా? కొంచెం జాగ్రత్తగా ఉండండి సత్య. Gele. నేనన్నిటినీ మర్చిపోయి మళ్ళీ ఎప్పట్లా కాఫీ షాప్లో ఉండడం నా వల్ల కాదు సత్య. నేను ఫోకస్ చేయలేకపోతున్నానే. ఇక్కడే ఎక్కడో పెట్టాను నేను. ఎక్కడా? ఏం వెతుకుతున్నారు? అక్కడేమీ లేదు. ఏమైనా కొని పెట్టుంటే కదా. ఇంకా ఎన్నాళ్ళని ఇంట్లోనే దాక్కునుంటారు పార్థిబన్? 10 రోజుల నుంచి షాప్ తెరవట్లేదు. పాపని స్కూల్కి కూడా పంపించట్లేదు. ఒకసారి వాళ్ళ మొహాలు చూడండి. మిమ్మల్ని మీరు బంధించుకోవడం మాత్రమే కాకుండా వాళ్ళని కూడా బంధించి ఉంచుతున్నారు. అయినా ఇంకా ఎన్నాళ్ళని చిన్న చిన్న చప్పుళ్ళు కూడా ఇలా చెవులు మూసుకుంటారు మీరు? గో గెట్ సమ్ ఫ్రెష్ ఎయిర్. ఇంటిని నేను చూసుకుంటాను. ముందు వాళ్ళని బయటికి తీసుకువెళ్ళండి. గో. కాఫీ తాగనుంది. పాల ప్యాకెట్ కొనడానికి బయటకు వెళ్తున్నాను. మీ ఎవరికైనా ఏమన్నా కావాలా?